ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతయ్య అమ్మా పొద్దు, వెంకిని నువ్వు బావా అని పిలవటం చాలా బావుందమ్మా. నిజంగా వెంకీ ఆ దేవుడు నీకోసం పంపిన నీ బావేనమ్మా. ఇలాగే ఫిక్స్ అవ్వు. అలానే నేనిప్పుడు ఫిక్స్ అయ్యాను తాతయ్య. అమ్మగడుగాయ్. తాత మనవరాలు తెగ నవ్వేసుకుంటున్నారు. మళ్ళీ ఏం గూడు పుటాని చేసినారేంది? ఏం లేదమ్మా, ఇక ముందు జరిపించాల్సిన శుభకార్యం గురించే ఆలోచిస్తున్నావు. అవును, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? మాతో ఏమైనా మాట్లాడాలా? అవును నాయనా, పద్దు పెళ్లి గురించి నువ్వేదో నిర్ణయం తీసుకోబోతుండావుగా, అట్టాగే కానివ్వమని చెప్పడానికి వచ్చినాను. కానీ నాయనా, ఇంట్లో పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేస్తే ఇంటి గౌరవానికి అంత మంచిది కాదు. అందుకే ముందు మ్యాగీకి పెళ్లి చేసి అప్పుడు పద్దు గురించి ఆలోచన చేయండి అని చెప్పడానికి వచ్చుండాను. మ్యాగీ పెళ్లి ఆలోచన నా మనసులో కూడా ఉందాకిలా. ఈ ఇంట్లో జరిగే తొలి శుభకార్యం మ్యాగీ పెళ్లే అవ్వాలని నేను అనుకుంటున్నాను. అదే నీ నోటి వెంట వచ్చింది. చాలా సంతోషం అమ్మా. మ్యాగీ కోసం మంచి సంబంధం చూసేదాకా ఓపిక పట్టండి. మరి పెద్ద మనవరాలికి కూడా సంబంధం నేనే చూశాను అఖిల. సంబంధం కూడా రెడీగానే ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? మన కుటుంబానికి తగిన వరుణ్ణి 2 రోజుల్లో పెళ్లి చూపులకి రమ్మని పిలిచాను. ఆ ఏర్పాట్లేవో చూడు. అట్నే ఏంటమ్మా ఇట్లా? పెద్ద ఆయన ఆ పద్దుని ఆ వెంకీగాడికిచ్చి పెళ్లి చేసే విషయంలో ఏమాత్రం తగ్గట్లేదమ్మా. మాట వరుసకి మ్యాకి పెళ్ళని అన్నావో లేదో అప్పటికప్పుడు పెనం మీద దోశ వేసినట్టు ఆర్డర్ రెడీ అనేశాడు. తాతయ్య దూకుడు చూస్తుంటే కట్టప్ప రేంజ్లో కనబడుతున్నాడు అత్తయ్య. పద్దు కోసం పెద్దయినా ఏం చేయడానికైనా వెనకాడేలా లేడు. మమ్మీ, నువ్వు ఇలాగే ఉంటే తాతయ్య అన్నంత పని చేసేస్తాడు. ఆ వెంకి గాని ఈ ఇంటి కళ్ళుని చేసేస్తాడు. అత్తో, అదే కానీ జరిగితే ఆ వెంకీగాడు 2 చోట్ల జీఎం అవుతాడు అత్తయ్య. అక్కడ కంపెనీలో జనరల్ మేనేజరు, ఇక్కడ ఇంట్లో ఘరానా మొగుడు. ఇకప్పుడు మన పరిస్థితి తక్కదిమితోం 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 అంతే అత్తయ్య. అంతే కదా అఖిల, అసలే మామయ్య గారు మాట మీద నిలబడే మనిషి. అలాంటి ఆయనకి ఈ వెంకీ గాని తోడు కలిశాడంటే ఇక మాటలు లేవు. డైరెక్ట్ గా దండయాత్రే. వాళ్ళు దండయాత్రలు చేస్తే మనం దండం పెట్టి పాదయాత్రలు చేస్తా పారిపోవాలనా? ఈ ఆళ్లపాటి అఖిలాండేశ్వర్ అంటే ఏందో ఆళ్లకి చురకత్తి గొంతులో గుచ్చినట్టు అర్థం కావాలా? అయినా వెంకిగాడి ఇంటి కల్లుడైపోతే ఈడ నేనేమైపోవాలనా? నా పరువేమైపోవాలనా? నా హోదా ఏమైపోవాలనా? నాయన పద్దు పెళ్లి చేసుడు కాదు బావుగారు, ఆ వెంకిగాడు ఈ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోవాలా. వాడు ఘోరమైన అవమానంతో తలదించుకుని మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టేదానికి కూడా ఆడికి ధైర్యం చచ్చిపోవాలా. అత్తయ్య, నువ్వు చెప్పినట్టు మనం ఏం చేసినా కూడా వాడు తిప్పికొడతాడు అత్తయ్య. వాడు చాలా టాలెంటెడ్ అత్తయ్య. వాడు ఎంత చురుకైనోడైనా ధైర్యం ఉన్నోడైనా ఈడ మనం ఇసిరే ఆయుధం పదునైందై ఉండాలా.
గురి తప్పకుండా ఇసరాలా. అంత పదునైన ఆయుధం వాడి మీద ఏం ప్రయోగిస్తావు అఖిల? దేంతో వాడిని దెబ్బ కొట్టగలం? వాడి బలహీనతపై దెబ్బ కొట్టాలా. బలహీనతలా? ఆ మందు, సిగరెట్, పాన్, గుట్కా వాడికి అలవాట్లేవు కదా అత్తయ్య. రే చెత్తెదవ, అవి దురలవాట్లురా, బలహీనతలు కావు. ఓ ఆడు యాడ నుండో ఈడకొచ్చినాడంటే ఏదో బాధ్యతతోనే వచ్చుండాలా. అంటే ఆ బాధ్యత వాడి కుటుంబమే అయ్యుండాలా. బోధపడతా ఉండాదా? వాడి బలహీనత వాడి కుటుంబమే. అత్తయ్యో, కుటుంబం అంటే అదేమి ఉమ్మడి కుటుంబం కాదు. లింగలింగం అంటూ ముగ్గురున్నారు. వాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి. తల్లేమో ఇల్లు దాటదు, చెల్లేమో ఇల్లు దాటి ఊరు దాటి ఆడ ఈడ పచ్చళ్ళు అమ్ముతూ ఉంటుంది. అమ్మా అఖిల, మరో ముఖ్యమైన విషయం. ఆ వెంకీగాడి చెల్లెలికి ఈ మధ్యనే పక్కూరు నుండి మంచి పెళ్లి సంబంధం వస్తే ఆ అమ్మాయి ఆ పెళ్లి సంబంధానికి కారణమే లేకుండా నో చెప్పిందని అనుకుంటున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. ఆ వెంకిగాడి ఆయు పట్టు దొరికింది. ఆడి చెల్లి పెళ్లి సంబంధం వద్దు అన్నదంటే పెళ్లి చేసుకోననా, లేదంటే ఎవరినైనా ప్రేమించినాదనా, లేదా ఇంకేమైనా కారణమా? ఇది చాలు కదా మనకి. మనం వాడి చెల్లెల్ని లక్ష్యంగా చేసుకుంటే వాడి ధైర్యాన్ని దెబ్బ కొట్టడం పెద్ద పనేం కాదు. ధైర్యం సచ్చినాక ఇంకే ఉండాది. వాణ్ణి ఎట్టా పడితే అట్టా ఏమైనా చేసేయొచ్చు. మమ్మీ, నువ్వు సూపర్, భలే ఆలోచించావు. మరేమనుకుంటున్నావు మీ మమ్మీ అంటే? ఈ మధ్య మీ మమ్మీ మలయాళం క్రైమ్ సినిమాలు తెగ చూసేస్తోంది. ఆ, సరే, ఇది సీక్రెట్ కదా. రే భద్రం, ఆ, నువ్వు వాడి చెల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంపాదించు. దాన్ని బట్టి దాని వెనక ఏమైనా కథలున్నాయా? కథలుంటే అవి మనకి పనికొస్తాయో లేదో చూద్దాం. ఆ తర్వాత ఏం చేద్దామో పక్కాగా ప్లాన్ చేసి చేద్దాము. అర్థమైనదా? ఆ. నువ్వు ఆ పని మీద ఉండు. అత్తగే అత్తయ్య.